ఇదేమవుతుంది, తడిసి మోపిడి అవుతుంది. వాళ్ళకి ఒక రోజు జీతం ఎంత ఉంటుంది, దానికి ఎక్స్ట్రా ఇచ్చుకుంటే ఎంత అవుతుంది? టీచర్ గారు రెగ్యులర్ గా ఆయన జీతం ఆయనకు వస్తుంది, కానీ పేపర్లు దిద్దినందుకు ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు? అట్లాగే దీనికి ఇవ్వాల్సిందేగా. అప్పుడు ఒక్కొక్కరికి పెన్షన్ ఇచ్చినందుకు 100 రూపాయలు అట్లా కమిషన్ పెట్టాలి. అప్పుడు అది ఎవరి నుంచి ఇస్తారు? ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇది నీ డ్యూటీలో భాగం అని నా డ్యూటీ కాదంటాడు. సంఘాలు ఉన్నాయి, రచ్చ అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, వాళ్ళు ఈ టైంలో ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాలి కదా, ఆ పనులు ప్రిపేర్ అవ్వాలి కదా. వాళ్ళందరూ కూడా టీచర్లే ఉన్నారు, పరీక్ష పేపర్లు దిద్దాలా, నెక్స్ట్ మళ్ళీ కోర్సెస్ ప్రిపేర్ చేసుకోవాలా, ఈ వ్యవహారం అంత ఉంటుంది. లేదా ఇతర ఉద్యోగులందరూ, రెవెన్యూ వీళ్ళందరూ ఏం చేయాలి, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ దగ్గర నుంచి, పోలింగ్ బూత్లు సెట్టింగ్ దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉంటుందా, పోలీస్ డిపార్ట్మెంట్ అదే పని మీద ఉంటుందా? అయ్యన్ని వదిలేసి ఈ పెన్షన్ల చుట్టూ కూర్చుంటే ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలా? ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి అప్పుడు. దీనికోసం ప్రాక్టికల్ గా ఏదో మనం నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేస్తాం అనేది అలవాటైపోయింది. 2,56,000 మంది వాలంటీర్లు పనిచేస్తుంటే దాన్ని 66 లక్షల మందికి ఇచ్చేటటువంటి పెన్షన్ ఎట్లాగా కొత్తోడు వచ్చేసి వెంటనే ఇచ్చేసేస్తాడు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇంకొక ఆస్పెక్టే